ఈ కొబ్బరికాయ కొట్టినప్పుడు మనం పూజలో లేదా ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు లేదా అభిషేకం చేస్తున్నప్పుడు లేదా ప్రతి వారం దేవుడికి కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. శనివారం కొడుతూ ఉంటారు, సోమవారం కొడుతూ ఉంటారు, కొంతమంది అమ్మవారికి శుక్రవారం కొబ్బరికాయ కొడుతూ ఉంటారు, కొంతమంది మంగళవారం కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. లేదా గుడికి వెళ్ళినప్పుడు, వ్రతం చేసుకున్నప్పుడు, అభిషేకం చేసుకున్నప్పుడు కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం మనం. ఆ కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏమైనా అరిష్టమా లేదా మంచిదేనా? మంచిదని కొంతమంది అంటున్నారు, దిష్టి మొత్తం పోయింది అంటున్నారు. కొంతమంది ఏమో అమ్మో ఇది మంచిది కాదు, శుభ సూచకం కాదు అని అంటున్నారు. గృహప్రవేశాలప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏదో భయపెడుతున్నారు. ఒకటి, కొబ్బరికాయ కుళ్ళిపోవడం అనేది సర్వసాధారణం. దాని పుట్టుక అంటే ఇప్పుడు అది ఎలాగైతే, ఇప్పుడు ఉదాహరణ ఒక కొబ్బరికాయ మనం తీసుకొని 10 రోజుల పాటు ఎండలో పెడితే దానికి ఇలా ఒక గీత వస్తుంది. గీత వచ్చి అది ఇలా విచ్చుకొని ఉంటుంది. అలాగని ఏదో అరిష్టమనో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఇంకో కొబ్బరికాయ కొట్టాలి అంతే. మంచి కాదు, చెడు కాదు, ఖచ్చితంగా చెడు కూడా కాదు, కాదు, చెడు కాదు, మంచి కాదు. కుళ్ళిపోతే చెడు ఏం కాదండి. మనం భగవంతుడి ఆరాధన చేస్తున్నాం. భగవంతుడి ఆరాధనలో ఆ అతి ముఖ్యమైనటువంటిది కొబ్బరికాయ ఎంత ప్రాధాన్యం అంటే పూజలో చాలా 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 దానికి ఒక కథ ఉన్నది. అయితే ఆ కొబ్బరికాయ కొట్టడం వల్ల మనకు కొన్ని దోషాలు పోతాయి. ఇంకోటి కొడతాం మనం, ఇంకా మంచిదే, ఒకటి కొట్టే బదులు 2 కొడతాం. అరిష్టమేం కాదు. కుళ్ళిపోతే ఏదో మైనస్ అని ఫస్ట్ మనసులోంచి తీసేయండి. అండ్ అది మీ పైన ఉన్న దిష్టి మొత్తం పోయింది అని చెప్పి కూడా భ్రమపడొద్దు. కొబ్బరికాయ పూజకు వినియోగిస్తున్నాం. అది ఆ పదార్థం, ఇప్పుడు మనం తినే పదార్థంలో ఏదైనా ఒక చిన్న వెంట్రుక వచ్చింది తీసి అవతల పడేస్తాం, ఇంకోటి తింటాం మనం. అలాగే భగవంతుడికి వినియోగించేటటువంటి ద్రవ్యాలన్నీ శుద్ధిగా ఉండాలి. కుళ్ళిపోయింది దాన్ని పక్కకు పడేయటం, అక్కడ ఇంకో కొబ్బరికాయ తీసుకొని వాడాలి అంతే. దానికి అదే ప్రత్యామ్నాయం. ఒక కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే ఇంకో కొబ్బరికాయ కొడితే ఆ దోషం కూడా పోతుంది. ఆ దోషం పోతుంది. ఆ పీచు తీసినప్పుడు దానికి 3 నేత్రాలు ఉంటాయి, అంటే ఇలా నల్లగా 3 డాట్స్ ఉంటాయి. దానికి ఒక కథ ఉంది. ఒక దోషం పోతుంది మనకు. ఎవరైతే కొబ్బరికాయ కొడతారో పూజలో వాళ్ళకు కొన్ని అరిష్ట దోషాలు పోతాయి. అది మంచిది. ఇంకోటి కుళ్ళిపోతే ఇంకోటి కొట్టడం కూడా మనకేం చెడేం కాదు. అలాగని నరదృష్టి పోతుంది కుళ్ళిపోతే మంచిదని కూడా కాదు. అది మంచి కాదు, చెడు కాదు. అది కుళ్ళిపోయినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే భయపడకుండా ఇంకో కొబ్బరికాయ కొట్టండి, అక్కడ దోషం పోతుంది.